నరసింహ శతకము. గౌతమి స్నానాన గడతేరుదామంటే మొనసి చన్నీళ్లతో మునుగలేను. తీర్థయాత్రలచే కృతార్థుడౌదామంటే బడలిని మంబునే నడుపలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా యొద్ద ధనము లేదు. తపమాచరించి సార్థకము నొందుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను. కష్టముల కోర్వనా చేతగాదు నిన్ను స్మరణ చేసేది నా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, గోదావరి పుణ్యజలాలలో స్నానమాచరించి తరించాలనుకుంటే చన్నీటి స్నానం ఆచరించలేను. తీర్థయాత్రలు చేసి కృతార్థునిగా మిగలాలంటే శ్రమతో కూడిన ఆ నియమాల్ని పాటించలేను. దాన ధర్మాలు చేసి పుణ్యమును ఆర్జించాలంటే డబ్బు లేనివాణ్ణి. తపస్సు చేసి తరిద్దామా అంటే మనసుకు క్షణం నిలుకడ ఉండదు. శ్రమలకు ఓర్చుకోలేను. నాకు చేతనైనంత నిన్ను స్మరిస్తూ ఉంటాను. ఇష్టాపూర్తి కర్మలు పుణ్యార్జనకే గాని ముక్తిధామాన్ని చేర్చలేవు. కాలంలో కరిగిపోయే స్వర్గ సుఖాల్ని ప్రసాదిస్తాయే కాని అఖండానందాన్ని ప్రసాదించలేవు. అక్షయ సుఖాన్నిచ్చే పరమాత్మ ధ్యానమే సర్వదా శ్రేయస్కరము అని ఈ పద్య భావము. ధన్యవాదములు.